తన గెలుపును ఈసారి ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున కంటోన్మెంట్ అభివృద్ధి కోసం తనకే ఓటేస్తారన్నారు. బీఆర్ఎస్ సెంటిమెంట్తో ప్రతిసారి గెలవాలని చూస్తుందే తప్ప అభివృద్ధి చేయలేదన్నారు. ఇక బీఆర్ఎస్ బీజేపీ వాళ్లకు కాలనీలో సమస్యలు తెలియదన్నారు. వాళ్ళు ఇంతవరకు బయటకు రాలేదంటున్న శ్రీ గణేష్తో నరేందర్ ఫేస్ టు ఫేస్. కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ మన దగ్గర ఉన్నారు. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి రెండవ స్థాయిలో ఆయన ఆ రోజు ఓట్లు సాధించినటువంటి పరిస్థితి. ప్రజెంట్ పార్టీ మారినప్పుడు కూడా అదే ఫ్లో కంటిన్యూ అవుతుందని కూడా ఆయన చెప్తున్నారు. ఖచ్చితంగా నాకు నివేదిత మధ్య పోటీని కూడా ఇప్పటికే పలుసార్లు చెప్పిన నేపథ్యంలో బట్ ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి కంటోన్మెంట్ అనే విషయం ఆయన అడిగించే ప్రయత్నం చేద్దాం. ఎట్లా కొనసాగుతుందని గడిచిన వారం రోజుల్లో? చాలా బ్రహ్మాండంగా కొనసాగుతుంది. ఎక్కడ చూసినా కాంగ్రెస్ కాంగ్రెస్ అంటున్నారు. ఎందుకంటే రెండు విధాల, ఒకటి పార్టీ ప్రభుత్వం ఉండడం, రెండవది ఇప్పుడు కంటెస్ట్ చేస్తున్న క్యాండిడేట్ల కన్నా నేనే సీనియర్ క్యాండిడేట్. నేనే చాలా సంవత్సరాల నుంచి కంటోన్మెంట్ వ్యాప్తంగా తిరిగాను కాబట్టి స్థానిక సమస్యలు పరిస్థితులు తెలుసు. మరి ముఖ్యంగా గత 12 సంవత్సరాల నుంచి నేను అనేక సోషల్ సర్వీసెస్ చేశాను. నాకు ఏం పదవి లేకున్నా కూడా, నేను ఏ విధంగా కూడా సంపాదన ఇక్కడ నుంచి లేకున్నా కూడా నాతోటి తోచినంత నా సొంత నిధులతో ప్రతి పథకాలు లేక ఒక 13 పథకాలు, వాటర్ కావచ్చు, బుక్స్ కావచ్చు, మెడికల్ క్యాంపులు కావచ్చు, ఇన్సూరెన్స్లు కావచ్చు, అవసరమైన వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో ప్రతి ఒక్కటి కూడా ఏర్పాటు చేసినాం. మన రోడ్లు కూడా లేకుంటే రోడ్లు కొన్ని చోట్ల ఇష్టం, కొన్ని దగ్గర డ్రైనేజ్ లైన్ లేకుంటే అక్కడ డ్రైనేజ్ లైన్లు వేసినాం. అక్కడ మా దగ్గర డిఫెన్స్ ల్యాండ్ ఉంది, అక్కడ బాత్రూమ్లు కట్టుకోవడం ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేదు, ప్లస్ గవర్నమెంట్ కూడా కట్టియని జగాల కూడా నా సొంత నిధులతో వాళ్ళ బాత్రూమ్లు కూడా కట్టించాను. ఇట్లా ప్రతి వర్గానికి నాతో తోచినంత వరకు చేయగలిగినా కాబట్టి ఇప్పుడు ప్రజలందరూ తోటి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఏ పదవి లేకున్నా ఇంతవరకు చేయగలుగుతున్నా. మీరేమైనా ఆశీర్వాదిస్తే నాకు ఒక పదవి అప్పచెప్తే ఖచ్చితంగా మీ సేవ చేస్తానని హామీ ఇస్తున్నాను. గతంలో ఎలాంటి పదవి లేకున్నా ఒక ట్రస్ట్ ద్వారా మీరు చాలా కార్యక్రమాలు నిర్వహించారని కూడా విన్నాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యే గెలిస్తే మీరు ఎట్లాంటి లక్ష్యంతో ముందుకెళ్ళబోతున్నారు? ఇప్పుడు ముఖ్యంగా మాకు వాటర్ ఇష్యూస్ చాలా ఉంది. ఆల్టర్నేట్ డేస్ వాటర్ వస్తాడు, పట్టాలు లేని వాళ్ళకి పట్టాలు వచ్చే విధంగా చాలామంది పిల్లలు చదువుకోవాలనుకుంటారు, ఉన్నత స్థాయికి వెళ్ళాలనుకుంటారు. వాళ్ళకి సరైన స్కూల్స్ కాలేజెస్ లేకపోవడం కూడా వాళ్ళు చదువుకోలేకపోయారు. మరి ముఖ్యంగా ఏంటంటే మహిళలందరూ ఇక్కడ చాలామంది కుటుంబాలు పేదరికంగా ఉంది కాబట్టి భర్తలే పనిచేస్తారు, మహిళలు ఇంటికే పరిమితమయ్యారు. వాళ్ళకి నేను మహిళా ట్రైనింగ్ సెంటర్లు ఆర్గనైజ్ చేశాను. వాళ్ళందరికీ ఇప్పుడు ఎవరెవరైతే నేర్చుకోవాలనుకుంటారు, ఎవరెవరైతే ఆర్థికంగా ఎదగాలనుకుంటున్నారో వాళ్ళకు మహిళా భవన్లు ఏర్పాటు చేసి, మహిళా ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి, వాళ్ళకు ప్రభుత్వం నుంచి లోన్స్ కూడా వచ్చేదాకా చూసి వాళ్ళకు ఒక బిజినెస్ ఉమెన్స్ తయారు చేస్తే వీళ్ళ ఆర్థిక పరిస్థితులు కూడా బాగా అవుతుంది. ఇలా ప్రతి చోట ఏమైతే అవసరం ఉందో అవన్నీ అవసరాలకు అనుగుణంగా వివరిస్తానని హామీ ఇస్తున్నాను. అంటే కండవాళ్ళు మార్చినట్టుగా పార్టీలు మారుస్తాడు శ్రీ గణేష్ అని అవతల పార్టీ వాళ్ళు మిమ్మల్ని ఆరోపణ చేస్తున్నారు. ఆల్ ఆఫ్ సడన్గా బీజేపీ నుంచి సడన్గా కాంగ్రెస్కి వచ్చి టికెట్ సంపాదించాడు, అట్లాంటి వాళ్ళకు ఎట్లా ఓట్లు వేస్తారని అవతల పార్టీ వాళ్ళు. ఇప్పుడు నేను పార్టీలు మారిండొచ్చు, కండవాళ్ళు మారిండొచ్చు, ఖచ్చితంగా మీరు చెప్పింది నిజమే. ఇప్పుడు ఈ 15 సంవత్సరాల ఎంతమంది లీడరు ప్రజల పక్షంలో నిలబడి ఎంత సేవలు చేసిరు చెప్పాలి. అయితే ఇక్కడ ఉన్నటువంటి కండవాళ్ళు మార్చినట్టుగా పార్టీలు మార్చారు అనేటువంటి ఆరోపణ ప్రతిదీ పార్టీలు ఆరోపిస్తున్నాయి. అటు నివేదిత కావచ్చు, అటు సైడ్ బీజేపీ. ఇప్పుడు వాళ్ళ నాయన గెలిచినాక పోయింది కదా. ఇప్పుడు మా బీజేపీ వాళ్ళు ఏం చేసిరు, ఇక్కడ ఎంతోమంది పని చేసినా కూడా మా కంటోన్మెంట్ బౌండరీస్ తెలియని వాళ్ళని తీసుకొచ్చారు. ఇదా అనండి. ఇప్పుడు ఆ క్యాండిడేట్ వారికి ఇక్కడ బౌండరీస్ తెలియనోడు, ఇక్కడ సమస్యలు తెలియనోడు తీసుకొచ్చి ప్రజల మీద ఓటేసామంటే ఇది పెద్ద సిస్టమ్ అయింది. 2,55,000 మంది ఓటర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి ఒక బాధ్యత గల వ్యక్తి ఉండాలి. సుమారు 4 లక్షల మంది మా దగ్గర జనాభా ఉన్నారు. చిన్నపిల్లల ఆటన ఈరోజు ఒక చిన్న పదవి ఇస్తేనే 4 సార్లు చెక్ చేస్తున్నవాడు కరెక్ట్ చేస్తాడా చేయడా అని. ఇంతమంది గొంతు అసెంబ్లీలో మాట్లాడాల్సిన అవసరం ఉంది. వారికి ఏమాత్రం అవగాహన లేకున్నా కూడా ఇప్పుడు చాలామంది నేను ప్రచారం చేస్తుంటే చెప్తుంటున్నారు, మీరే గెలుస్తారు. ఎందుకంటే మేము మొన్న కూడా వాళ్ళని గెలిపించాము. 3 నెలలు తలుపులు బంద్ చేసుకున్నారు, ఎవరికి అందుబాటులో లేరు అక్క చెల్లెలు. ఇప్పుడు మళ్ళీ మా పరిస్థితి అదే అవుతుంది. నిరంతరం ఓడిపోయినా మా మధ్యలో ఉన్నాం, మా గురించి ఉన్నాం. ఈసారి మేమంతా మీ గురించి ఉన్నామని ప్రజలందరూ బ్రహ్మరథం పట్టి ఆశీర్వదిస్తున్నారు. అంటే ప్రత్యేకమైనటువంటి పరిస్థితిలో వచ్చినటువంటి ఉప ఎన్నికల్లో లాస్ అయినందుకు చనిపోయింది. అలాంటి పరిస్థితుల్లోనే బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. అంటే సెంటిమెంట్ అని వర్కౌట్ అయ్యే అవకాశం కనిపిస్తుందా, లేదా అధికార పార్టీని చూసి మీకు ఓట్లు వేస్తారనుకుంటున్నారా, అక్కడ మోడీని చూసి బీజేపీకి ఓట్లు పడే అవకాశం మీకేమనిపిస్తుంది? మొత్తం మీద మీరు అడిగిన ప్రశ్నలకంతా ఒకటే జవాబు.
సింపతి సెంటిమెంట్ కాదు, ప్రజలు డెవలప్మెంట్కి ఓటేస్తున్నారు. 30 సంవత్సరాల నుంచి కాన్స్టిట్యున్సీ వెనుక పడిపోయింది. ఇక్కడికి రావాల్సిన నిధులు రాలే, జరగాల్సిన డెవలప్మెంట్ జరగలే. ఈసారి డెవలప్మెంట్ జరగాలంటే ఇక్కడ మా గణేష్ ఉండాలి, అక్కడ మా ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా గణేష్ కాంగ్రెస్ అయితేనే డెవలప్మెంట్ అవుతుందని ఈసారి ఇదే సెంటిమెంట్ నడుస్తుంది. థ్యాంక్ యూ. మొత్తానికి పదవి ఉన్నా లేకపోయినా ఇక్కడ ఒక సమాజ సేవ చేసినటువంటి తనకు ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నందుకు ఖచ్చితంగా గెలిపించాలి. అదే సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న కాబట్టి సైమల్టేనియస్గా కంటోన్మెంట్ని కూడా అభివృద్ధి చేస్తానని కూడా ఒకసారి అవకాశం ఇవ్వాలని కూడా శ్రీ గణేష్ కోరుతున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో నరేందర్, జీ తెలుగు.